UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుంది. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుందన్న, అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కుజుడు అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో, తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, బుధుడు అనుకూలంగా ఉన్నారు, రవి కూడా అనుకూలంగా ఉన్నట్టే. ఎందుకంటే 17వ తారీఖు వరకు అష్టమ రవి, తర్వాత నుంచి నవమ రవి. సో అందుకని వీళ్ళకి బాగున్నట్టు కాంబినేషన్స్. సో చాలా విషయాల్లో చాలా రోజుల నుంచి పెండింగ్ పడే పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతర్గత శత్రువులు బయటపడే అవకాశం ఉంది వీళ్ళకి. తన నమ్ముకుని పనిచేస్తూ తన మాట వినే వాళ్ళ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పక్కనే నడుస్తున్న వాళ్ళ శత్రువుని గుర్తుపట్టలేని వాళ్ళు కూడా ఈ మాసంలో గుర్తుపడతారు వాళ్ళు. సో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ శత్రువులు అనే ఒక వీళ్ళకి అది నడుస్తూ ఉంటుంది, ఆ బాధ అది బయటపడే అవకాశం ఉంది. శత్రువులు ఎవరో బయటపడుతారు, ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని కనిపిస్తారు, అన్ని జరుగుతాయి. కాకపోతే వీళ్ళు ఈ మాసంలో బద్ధకాన్ని వదిలేసి పని చేయాలి. సో బద్ధకం అంటే చాలా మంది ఏమంటే పొద్దున్నే మేము లేస్తామండి, నిద్ర లేస్తాం, పొద్దున్నే లేస్తామండి. పొద్దున్నే లేవడం కాదు, ఏ పనైనా పెండింగ్ పడకుండా ఆ పని ఆ క్షణాన్ని చేయడమే బద్ధకం లేనట్టు. సో మామూలుగా ఏంటంటే ఈ పని అవసరమైనప్పుడు, కావాల్సినప్పుడు రాత్రి పగలైనా కష్టపడి చేసేయడం అలవాటు కొంతమందికి. అది ఆ పని లాస్ట్ మూమెంట్ వరకు ఉండడం. సో లాస్ట్ మూమెంట్ వరకు ఉండడం అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ రాసాధిపతి శని భగవానుడు, శని భగవానుడు కర్మకారకుడు. సో ఏ పనైనా ఫాస్ట్ గా అంటే ఎప్పుడు ఆ క్షణాన్ని ఆ పని అవ్వాలంతే. ఇప్పుడు ఈ క్షణాన్ని భోజనం చేసే టైం అనుకోండి, భోజనం చేయాలి,
కానీ నాకు నాకు ఆకలి లేదు, నేను భోజనం చేయను, నేను 4ంటికి భోజనం చేస్తా అంటే అది కాలం మనం రివర్స్గా చేసినట్టు. సో కాలాన్ని మధ్యాహ్నం కాలంలో భోజనం చేయాలంటే మధ్యాహ్నం కాలంలో భోజనం చేయడం, రాత్రి 9ంటికి 10ంటికి పడుకోవాలంటే 9, 10ంటికి పడుకోవాలి, అంతే తెల్లవారుజాము 4ంటికి పడుకోవడం కాదు. చాలా మంది అంటే నైట్ అంతా వర్క్ చేసి పడుకుంటారు, అది నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు వేరు, నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు. మనకి ఇంట్లో ఖాళీగా ఉండి మనకి 9ంటికి పడుకునే టైం ఉన్నప్పుడు 9ంటికి పడుకోకుండా కావాలని టైం పాస్ చేసుకుంటూ 1 గంటకి 2ంటికి పడుకుంటే కూడా దాన్ని బద్ధకం కింద కన్సిడర్ చేస్తారు. అంటే మన గ్రహస్థితులు అలాగే కన్సిడర్ చేస్తాయి. సో మన ఉద్యోగ రీత్యా నైట్ అంతా ఉద్యోగం చేస్తున్నాం అంటే అది వేరే విషయం, అది ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగం చేస్తున్నాం కనుక అది వర్క్ లో ఉన్నట్టు. సో శని భగవాన్ ఎప్పుడు కూడా కౌంట్ చేస్తారు ప్రతి విషయాన్ని. ఏ విషయాన్ని కౌంట్ చేస్తారంటే ఆయన కర్మని త్రాసులో వేసి కరెక్ట్ గా కొలుస్తారు అనమాట. సో మనం ఈ రోజు ఏ పనులు చేసాము, ఎంతవరకు అనుకూలంగా చేసాము, ఎంతవరకు ప్రతికూలంగా చేసాము, ప్రతిదీ కౌంట్ చేస్తారు ఆయన, అది చేసి ఇస్తారు. సో మన పొగుడినా ఎవరు, ఇప్పుడు రవి భగవాన్ అనుకోండి, భగవంతుడు ఆయన నమస్కారం చేస్తే, అందుకే పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి అని చెప్తారు, చేస్తే ఆయన ప్రసన్నం అవుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, తర్వాత అధికారంగా మనకి లాభాలను ఇస్తాడు ఆయన. అలాంటి విషయాలన్నీ మనం నమస్కారం చేస్తేనే ప్రసన్నం అవుతాడు. కానీ శని భగవానుడు అలాంటి పనులు చేస్తే ప్రసన్నం అవడు ఆయన. మన పని మనం చేస్తేనే, అంటే ఆయన చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు చేసుకో, ఆయన కోసం స్పెషల్గా ఏం చేయట్లేదు. నువ్వు పొద్దున్నే లేవడం, నీ పనులు నీ కాలకృత్యాలు తీర్చుకోవడం, ఏ పనులు చేయాలి, దైవారాధన, తర్వాత ఉద్యోగ ధర్మం, తర్వాత పిల్లలు చూసుకోవడం, అన్ని ఏ పనులు అవన్నీ చేసుకో సమానంగా, అది చేస్తేనే ఇస్తాడు. సో మకర రాశి వాళ్ళు ఈ మాసంలో కొంచెం ఆ విధంగా చేయాలి. సో ఫోన్ వస్తే అప్పుడు రెడీ అప్పుడు వెళ్ళడము ఇంటర్వ్యూకి, అలా కాదు. జాబ్కి వెళ్ళాలన్న వాళ్ళు పొద్దున్నే లేసి స్నానం చేసి నమస్కారం చేసి బట్టలు వేసుకొని కాల్కి ఎలా వెళ్ళాలో రెడీ అయ్యారో అలా రెడీ అవ్వాలి. సో వ్యాపారస్తులైనా ఒకరితో మాట్లాడాలనుకున్నా, సో వాళ్ళ ఫోన్ వచ్చాక రెడీ అవ్వాలి అనుకోకూడదు. పొద్దున్నే రెడీ నమస్కారం, సూర్య నమస్కారం కానీ దైవారాధన కానీ చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా విషయాలు, శుభకార్యాలు, వివాహాలు, సంతాన భాగ్యము, సౌభాగ్యము అన్ని బాగున్నాయి ఈ మాసంలో. ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి 6th హౌస్ లో కుజుడు, తర్వాత శుక్రుడు కేతు కలిసి ఉన్నారు. సో కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చి ఆ పని అయిపోతుంది అన్నలో ఫాస్ట్ గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దైవారాధన అలాగే వీళ్ళు అనుకున్నవి ఎలాగూ బాగుంది కాబట్టి పీరియడ్, వాళ్ళు బద్ధకాన్ని వదలాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చెప్పండి. తప్పకుండా అన్న, మార్నింగ్ లేచి హనుమాన్ చాలీసా చదవడం. ఇవాళ నేను ప్రస్తుతం ఒక గంట సేపు ఖాళీ ఉంటే ఆ గంట సేపు కూర్చొని హనుమాన్ చాలీసా వినడము, చదవడము, వస్తే చదువుకోవడము, రాకపోతే హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ హనుమాన్ చాలీసాని వినడం. సో అది 11 సార్లు చదివితే చాలా ఉత్తమమైన ఫలితాలు అండి. లేదంటే 5 సార్లు, 3 సార్లు, లేదా కనీసం ఒక్కసారైనా చదవండి. చదివి వెళ్ళడం వల్ల మంచి మంచి ఉపయోగాలు, అంటే ఏ పనైనా ఆటంకం లేకుండా అవుతుంది. రైట్, చాలా చక్కగా చెప్పారు. మకర రాశి వారికి అసలు అన్ని శుభవార్తలేనండి, హ్యాపీగా గడిచిపోతుంది మీకు మాసం అంతా కూడా. కాస్త మీరు బద్ధకాన్ని వదిలేయటం, అలాంటి పనులు చేసుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసాని ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జాతకాల్ని జయప్రద గారి దగ్గరే మీరు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్తే.